తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా ప్రాణానికి మరో రూపం ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు రేఖ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తలుపులు తెరుచుకోగానే ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఇద్దరూ షాక్తో చూస్తూ ఉండిపోతారు. ప్రీతిని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే ఇంకా రాలేదేంటి, ఒకసారి ఫోన్ చేస్తే అని అనుకున్న వెంటనే ప్రీతికి ఫోన్ చేస్తుంది వాళ్ళమ్మ రాగిణి. కానీ ప్రీతి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కార్తీక్కి చేస్తుంది. హలో, చెప్పు రాగి. రే, ఎక్కడున్నావురా? హాస్పిటల్లో. ఏంటి? అబ్బా, టెన్షన్ పడకు తల్లి, మా ఫ్రెండ్కి చిన్న యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఓ అవునా, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. సరేరా, అక్కడ పని అయిపోగానే త్వరగా ప్రీతిని తీసుకొని ఇంటికి వచ్చేయి. నీకు ప్రీతికి అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ప్రీతిని నేను తీసుకురావడం ఏంటి? దాన్ని ఎప్పుడూ ఇంటికి పంపించేశానుగా. ఇంటికి పంపించావా? అదేంటి, తను ఇంకా ఇంటికి రాలేదు. రాకపోవడం ఏంటి? దాన్ని పంపించి చాలాసేపు అయింది. పంపాను అంటున్నావు, దాన్ని వదిలేసి నువ్వేం చేస్తున్నావురా? చెప్పాను కదా, ఫ్రెండ్ని హాస్పిటల్కి తీసుకురావాల్సి వస్తే ప్రీతిని ఇంటికి పంపించి నేను హాస్పిటల్కి వచ్చాను. అదేంట్రా, దాన్ని ఎలా వదిలేశావు? నాకు చాలా కంగారుగా ఉంది కార్తీక్. నువ్వేం కంగారు పడకు రాగి, నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు. ఏమైంది కార్తీక్? ఈషా అడిగింది. ప్రీతి ఇంటికి బయలుదేరి చాలాసేపు అయింది, కానీ ఇంకా ఇంటికి వెళ్ళలేదంట. అదేంటి, ఇంకా వెళ్ళకపోవడం ఏంటి? ఏమో, నాకు అది అర్థం కావట్లేదు. సరే, నువ్వేం టెన్షన్ పడకు, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. సరే, నక్షత్రకి ఫోన్ చేసి రమ్మని చెప్పనా? నీ దగ్గర ఉంటుంది. వద్దులే కార్తీక్, అది వచ్చిందంటే నా బ్రెయిన్ మొత్తం తినేస్తుంది. నేను మా ఇంటికి ఫోన్ చేస్తాలే, డాడీ వస్తారు. అప్పటి వరకు హాస్పిటల్లో నర్సు ఉంటారు కదా, ఆవిడ చూసుకుంటుందిలే. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. ఓకే ఈషా, ఇదిగో నీ ఫోన్, ఇంటికి ఫోన్ చేసి మాట్లాడు. నేను వెళ్ళొస్తాను, నీకు తర్వాత ఫోన్ చేస్తాను. నువ్వు డిశ్చార్జ్ అయ్యే టైంకి వచ్చేస్తాను, సరేనా? జాగ్రత్త అని నుదుటిపైన ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈషా తన నుదుటిని చేత్తో తడుముకుంటూ చిన్నగా నవ్వుకుని ముందు ఊహల్లోకి తర్వాత నిద్రలోకి జారుకుంటుంది. రాగి ఎక్కడున్నావు? అమ్మయ్యా, వచ్చేసావా? కార్తీక్, నాకిప్పుడు ప్రశాంతంగా ఉందిరా. ఆయనకు చెప్తే ఏం గొడవ చేస్తారో అని ఆయనకు కూడా విషయం చెప్పలేదు. మంచి పని చేశావు రాకి, తెలిస్తే అనవసరంగా ఆవేశపడతాడు. అయినా నేను ఉన్నా కదా, ప్రీతి ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. త్వరగా ఆ పని చెయ్యరా. అవును, ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలి అన్నావు, ఏంటది? ఏముంది, శశి ప్రీతిని ప్రేమిస్తున్నాడంట. ఇంతకు ముందే విష్ణు అన్నయ్యతో కలిసి మన ఇంటికి వచ్చి ఆయనని అడిగారు. ఏమని? ప్రీతిని వాళ్ళ ఇంటి కోడల్ని చేయమని. వాట్? అవునరా, వాళ్ళు అలా అడగగానే ఆయన కూడా మాట ఇచ్చేశారు. ఏంటి, మాట ఇచ్చారా? ఎవరికి మాట ఇచ్చారు? అసలు ప్రీతి అభిప్రాయం తెలుసుకోకుండా మాట ఎలా ఇస్తారు? నేను అదే గొడవ చేశానురా, కానీ ఆయనేమో ప్రీతి నా మాట కాదనదు, తనకి నేనెంత చెప్తే అంత అని మాట ఇచ్చేశారు. అసలు రాఖీకి బుద్ధుందా? పెళ్లి చేసుకునే పిల్లని అడగకుండా మాట ఇవ్వడం ఏంటి? ఇదేమన్నా బట్టలు కొనడం అనుకుంటున్నాడా? చెప్పులు కొనడం అనుకుంటున్నాడా? చిరిగే వరకు తెగే వరకే కదా అని అడ్జస్ట్ అయ్యి బ్రతకడానికి. జీవితం మొత్తం పక్కన ఉండే మనిషి తనకి నచ్చకపోతే ఎలా? చూడు రాగి, నీకు ముందే చెప్తున్నాను, ప్రీతికి ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరగనివ్వను. మీ ఆయన వచ్చాక చెప్పు. అందుకేరా దాని ఇష్టం కనుక్కుందామనే ఇంటికి రమ్మన్నాను. సరే, ప్రీతితో ఈ విషయం గురించి నేను మాట్లాడతాలే, కానీ నేను బయటికి వెళ్తున్నాను. ప్రీతి ఇంటికి వస్తే ఫోన్ చెయ్యి అని కార్తీక్ బయటికి వెళ్ళిపోతాడు. దేవుడా, ప్రీతి ఎక్కడున్నా త్వరగా ఇంటికి వచ్చేలా చూడు అని మనసులో అనుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది రాగిణి. కార్తీక్ బయటకు వచ్చాక కాలేజ్ ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తాడు. హాయ్ కార్తీక్, ఏంటి ఫోన్ చేశావు అన్నాడు ప్రిన్సిపల్. సార్, కాలేజ్లో ప్రీతి ఉందేమో ఒకసారి చెక్ చేయించి చెప్తారా? కార్తీక్, తప్పకుండా, ఇప్పుడే అటెండర్ని పంపిస్తాను అని ఫోన్ పెట్టేశాడు. 10 నిమిషాల తర్వాత కార్తీక్ ఫోన్ రింగ్ అవుతుంది. హలో సార్, చెప్పండి.
ప్రీతి కాలేజ్లో ఎక్కడా లేదంట కార్తీక్, బట్ మీ కార్ మాత్రం పార్కింగ్లోనే ఉందంట. వాట్? కానీ కారు ఉంటే ప్రీతి కూడా అక్కడే ఉండాలి కదా సార్? ఏమో, తనైతే ఇక్కడ లేదంట. ఓకే సార్, నేను ఇప్పుడే కాలేజ్కి వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి కాలేజ్కి బయలుదేరతాడు కార్తీక్. నాన్న, నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ప్రీతి నాకు భార్య కాబోతుంది. అసలు ఆ ఆలోచన కూడా నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు. అవును శశి, నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నా ప్రాణ స్నేహితుడి కూతురు నా ఇంట్లో కోడలిగా అడుగు పెట్టబోతోంది. అవును నాన్న, ఒక్కసారి ప్రీతి ఈ ఇంటికొస్తే చాలు, తనకి ఇంకా ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. నువ్వు ఎవడివిరా, నా కొడుకువి, నీకన్నీ నా పోలికలే అని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. నాన్న, ముహూర్తాలు అవి ఎప్పుడు పెట్టిస్తారు? అబ్బా, అప్పుడే ముహూర్తాల వరకు వెళ్ళిపోయావే, ఎందుకంత కంగారు? రాఖీ పంతులు గారిని కలిశాక ఫోన్ చేస్తా అన్నాడు కదా, అప్పటి వరకు వెయిట్ చేయి బంగారం అనగానే శశి నవ్వేస్తాడు. కొడుకుని చూసి విష్ణు కూడా తనతో జత కలిపేస్తాడు. తలుపులు తెరిచిన వెంటనే ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి సాగర్, అభిలు షాక్తో చూస్తూ ఉండిపోతారు. ఎదురుగా రక్తపు మడుగుల్లో వరుణ్ కొన ఊపిరితో కొట్టుకుంటూ కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. తనకి ఎదురుగా ప్రీతి ఒక పదునైన వస్తువు చేత్తో పట్టుకొని ఉంటుంది. దాని నిండా రక్తపు మరకలు ఉంటాయి. ఆ క్షణం ప్రీతి కాళికాదేవిలా కనిపించింది సాగర్ వాళ్ళకి. కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా మండిపోతున్నాయి. తను వేసుకున్న వైట్ డ్రెస్కి అక్కడక్కడ వరుణ్ బ్లడ్ మార్క్స్ పడి ఉన్నాయి. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి సాగర్ వాళ్ళకి ఎక్కువ టైం పట్టలేదు. సాగర్ తాళం పగలగొడుతున్న సమయంలో వరుణ్ ప్రీతిని కిస్ చేయడానికి దగ్గరికి వస్తాడు. కానీ ప్రీతి వరుణ్కి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన మొహాన్ని అటూ ఇటూ తిప్పేసరికి వరుణ్కి కోపం వచ్చి పక్కనే దొరికిన ఒక పదునైన చాకు లాంటి వస్తువుతో ప్రీతి మెడ మీద పెట్టి చంపేస్తా అని బెదిరిస్తాడు. కానీ ప్రీతి అప్పటికే తన చేతులకి ఉన్న తాడుని వదులు చేసేసుకుంటుంది. వరుణ్ బెదిరించేసరికి ప్రీతి తన బలాన్నంతా ఉపయోగించి వరుణ్ని వెనక్కి నెట్టి తన చేతిలో నుండి ఆ చాకు లాక్కొని వరుణ్ కడుపులో గట్టిగా పొడుస్తుంది. వరుణ్కి అరవడానికి కూడా నోరు పెగలకపోవడంతో నొప్పితో స్పృహ తప్పి కింద పడిపోతాడు. తన ఒంట్లో నుండి రక్తం మాత్రం తను చేసిన తప్పుకి క్షమించమన్నట్లుగా ప్రీతి పాదాలని తాకుతూ సెలయేరులా పారుతూ ఉంటుంది. ప్రస్తుతం సాగర్, అభిలు షాక్తో చూస్తూనే మెల్లగా ప్రీతి దగ్గరికి వెళ్ళి నిలబడతారు. సాగర్ ప్రీతిని పిలుస్తాడు, కానీ తను పలకదు. మళ్ళీ పిలుస్తాడు. అలా 3-4 సార్లు పిలిచిన తర్వాత ఉలిక్కిపడి సాగర్ వైపు చూస్తుంది. ప్రీతి, ఆర్ యూ ఓకే? సాగర్, నేను వాడిని చంపేశాను. సాగర్, చంపేశాను అంటూ తన చేతిలో ఉన్న దానిని కింద పడేసి ఏడుస్తూ చెప్తుంది. ప్రీతి, ఏడవకు ప్లీజ్. ప్రీతి, అసలు ఏం జరిగింది? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సాగర్, వీడు అస్సలు మంచివాడు కాదు. వీడు నన్ను ప్లాన్ ప్రకారం ఇక్కడికి తీసుకొచ్చి నా జీవితం నాశనం చేయాలి అని చూశాడు. అందుకే వీడిని పొడి చేశా. మంచి పని చేశావు ప్రీతి. అసలు ఇలాంటి ఎదవలకి బ్రతికే హక్కు లేదు. కరెక్ట్ టైంలో చాలా తెలివిగా, ధైర్యంగా ప్రవర్తించావు. నాకు చాలా భయంగా ఉంది సాగర్. చచా, నువ్వు చేసింది కరెక్ట్ ప్రీతి. తప్పు చేస్తే భయపడాలి, కానీ నువ్వు ఏ తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయం ఎందుకు? ఏమో సాగర్, అనవసరంగా ఒక వ్యక్తిని చంపేశాను. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఒకవేళ పోలీస్ కేసు అయితే అమ్మో, నాకు చాలా భయంగా ఉంది సాగర్. ప్రీతి, నేను వచ్చేసాను కదా, భయపడకు. నీకేం కాదు, నేనేం కానివ్వను, సరేనా? రే అభి, వాడి పల్స్ చెక్ చెయ్యి అనగానే అభి వరుణ్ పల్స్ చూస్తాడు. రే, వీడింకా చావలేదురా. అవునా? పోనీలే. ఏంటి సాగర్, ఎదురుగా ఒక మనిషి ప్రాణం పోతుంటే కనీసం జాలి లేదు, కంగారు లేదు అంది ప్రీతి. ఎందుకు కంగారు పడాలి? అసలు ఎందుకు జాలి పడాలి? ఆడపిల్లలపైన అత్యాచారాలు చేయాలి అనుకున్న వాడిని తల క్రిందులుగా వేలాడతీసి పెట్రోల్ పోసి కాల్చేయాలి. అప్పుడు కానీ ఇలాంటి ఆలోచన చేయాలి అనుకున్న ఈడియట్స్కి బుద్ధి రాదు. అయినా నువ్వు చేసిన పని తప్పు కాదు. నీ ఆత్మరక్షణ కోసం ఏం చేసినా తప్పు కాదు. అయినా వాడింకా చావలేదు, నువ్వు వాడిని చంపలేదు, సరేనా? నువ్వు ఫస్ట్ ఆ గిల్టీ ఫీలింగ్ నుండి బయటికి రా ప్రీతి. వాడి బలానికి, క్రూరత్వానికి నువ్వు బలి కాకుండా నిన్ను నువ్వు కాపాడుకున్నావు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది.
ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించకు. రేయ్, వీణ్ణి ఏం చేద్దాంరా అన్నాడు అభి. ఇంకేం చేస్తావు, తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేయ్, లేట్ అయితే చస్తాడు. ఏంటి నేనా? నువ్వే తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళ నాన్నకి ఫోన్ చేయి. నువ్వు జాయిన్ చేసి వచ్చేయి. అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను ప్రీతిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను. మనం తర్వాత మీట్ అవుదాం. సరేరా అన్నాడు అభి. సాగర్ టీ షర్ట్ పైన షర్టు వేసి ఉండడం వల్ల తన షర్ట్ తీసి ప్రీతిని వేసుకోమని ఇస్తాడు. నాకొద్దు సాగర్. వద్దంటే ఎలా? నీ డ్రెస్ అంతా బ్లడ్ మార్క్స్ పడ్డాయి. ఇలానే బయటకు వెళ్తే అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందుకే ఇది వేసుకో అని షర్ట్ ఇస్తాడు. సరే అని షర్ట్ తీసుకుని వేసుకుంటుంది ప్రీతి. అభి, స్టోర్ రూమ్ వెనక వైపు నుండి మెయిన్ రోడ్డు పైకి వెళ్ళడానికి రూట్ ఉంది కదా, నువ్వు వీడిని తీసుకొని ఆ రూట్ నుండి మెయిన్ రోడ్లోకి వచ్చేసేయి. ఈలోగా నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను. నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళు. ప్రీతి, మనం పార్కింగ్కి వెళ్దాం, అక్కడ కారు ఉంది కదా. సరే పదా. అభి వరుణ్ణి తీసుకొని మెయిన్ రోడ్ సైడ్కి వెళ్తాడు. సాగర్, ప్రీతిలు కాలేజ్ మెయిన్ గేట్ వైపు నడుస్తారు. ఇంతలో వాళ్ళకి ప్రిన్సిపాల్ కనిపిస్తారు. అమ్మా ప్రీతి, ఎక్కడ ఉన్నావు? నీకోసం కాలేజ్ అంతా వెతుకుతున్నాం. లైబ్రరీలో ఉన్నాను సార్. ప్రిన్సిపాల్ పక్కనే ఉన్న అటెండర్ మాణిక్యం, నేను లైబ్రరీలో కూడా చూశానమ్మా, అక్కడ లేరుగా. అక్కడే ఉన్నానండి, మీరు సరిగ్గా చూసి ఉండరు. అయినా నా గురించి ఎందుకు వెతికారు? కార్తీక్ ఫోన్ చేశాడమ్మా, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదని, కాలేజ్లో ఉన్నావేమో అని చూసి చెప్పమన్నాడు. నువ్వు లేవు అనేసరికి తనే కాలేజ్కి వస్తానన్నాడు. ఏంటి, కార్తీక్ వస్తా అన్నాడా? సార్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అని ప్రిన్సిపాల్ ఫోన్ తీసుకొని కార్తీక్కి ఫోన్ చేస్తుంది. హలో, చెప్పండి సార్. కార్తీక్, నేను ప్రీతిని. ప్రీతి గొంతు వినగానే కార్తీక్ బండి బ్రేక్ పడింది. ప్రీతి, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? అసలు ఎక్కడున్నావు? నేను లైబ్రరీలో ఉన్నాను కార్తీక్, మాణిక్యం గారు సరిగ్గా చూడలేదనుకుంటా. అవునా, సరే నువ్వు కాలేజీలోనే ఉండు, నేను వస్తున్నాను. వద్దు కార్తీక్, నేనే ఇంటికి వస్తాను. వద్దురా, నేను ఆల్రెడీ కాలేజ్కి దగ్గరలో ఉన్నాను. ఈషాని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఫ్రెండ్ బైక్ తీసుకున్నాను. వాడు అక్కడే ఉన్నాడు. వాడికి బైక్ ఇచ్చేసి మనం కారులో రిటర్న్ అయిపోదాం. ఇంకా ప్రీతికి వద్దనడానికి కారణం ఏమీ దొరకక సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేసి ప్రిన్సిపల్కి ఫోన్ ఇచ్చేసి అక్కడి నుండి సాగర్తో పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఏమైంది ప్రీతి, అలా డల్గా ఉన్నావు అన్నాడు సాగర్. కార్తీక్ని వద్దు అంటున్నా వస్తా అంటున్నాడు. వాడికి ఈ విషయం చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ కార్తీక్ ఎదురుగా ఉంటే వాడికి అబద్ధం చెప్పలేను. నిజం చెప్తే బెటరేమో కదా ప్రీతి. వద్దు సాగర్, వాడికి అసలే కోపం ఎక్కువ. వాడికున్న కోపానికి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి ఆ వరుణ్ణి చంపేస్తాడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. నన్ను ఎవరన్నా చిన్న మాట అంటేనే ఊరుకోడు. ఇంకా వరుణ్ నా పైన చేయి వేశాడని తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? సరే అయితే చెప్పకు, కానీ నువ్వు ఇలా డల్గా ఉంటే కార్తీక్కి డౌట్ వస్తుంది. అసలే వాడు తెలివైనవాడు. వీళ్ళిలా మాటల్లో ఉండగానే కార్తీక్ అక్కడికి వస్తాడు. రాగానే వాళ్ళ బైక్ ఫ్రెండ్కి ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఏరా సాగర్, ఈషా దగ్గర ఉండరా అంటే నాకు అర్జెంట్ పని ఉంది అని వెళ్ళిపోయావు. ఇదేనా ఆ అర్జెంట్ పని అడిగాడు కార్తీక్. అవును, ఈషాకి ఎలా ఉంది? ప్రీతి అంది. బానే ఉందిలే, సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సారీరా, అర్జెంటుగా కాలేజీకి రావాల్సి వస్తే వచ్చాను. ఇప్పుడే జస్ట్ ప్రీతి కనిపిస్తే మాట్లాడుతున్నాను అన్నాడు సాగర్. సరే అని ప్రీతి వైపు చూశాడు. అవును ప్రీతి, ఈ షర్ట్ ఎక్కడిది? అప్పుడు గుర్తొచ్చింది ప్రీతి సాగర్లకి మ్యాటర్తో పాటు షర్ట్ దాయడం మర్చిపోయారని. అది లైబ్రరీలో బెంచ్ పైన ఏదో మేకు ఉంది. అది డ్రెస్కి పట్టి కొద్దిగా చిరిగింది. అప్పుడు సాగర్ చిరిగిన డ్రెస్తో ఇంటికి ఎలా వెళ్తామని తన షర్ట్ తీసిచ్చాడు. సరే, నాకు తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్దాం పదరా అంది ప్రీతి. అబ్బో, ఆహా, షర్ట్ ఇచ్చావా బాస్? బానే ఉంది నీ పని. రేయ్, నీకిప్పుడు మా మొహాల్లో లవ్ యాంగిల్ కనిపిస్తుందా దరిద్రుడా అని మనసులో అనుకుని, కార్తీక్ కార్ స్టార్ట్ చేస్తావా చేయవా అని కార్ ఎక్కి కూర్చుంది ప్రీతి. కార్తీక్ తను వచ్చిన బైక్ కీసు సాగర్కిచ్చి ఆ అబ్బాయి పేరు చెప్పి తను వస్తే ఇచ్చేయమని కారు స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాగర్ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. చెప్పు అభి
వరుణ్ణి హాస్పిటల్లో అడ్మిట్ చేసేసావా? హా, చేసేసానులే. నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. ఆ వరుణ్ గాడు ఎంత బరువున్నాడో తెలుసా? మెయిన్ రోడ్ వరకు ఈడ్చుకెళ్ళలేక చచ్చాను. ఇప్పుడే వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళ డాడీకి కూడా ఫోన్ చేశాను. సరేలే, నువ్వు అక్కడ ఉండకు, వచ్చేయి అని ఫోన్ పెట్టేశాడు. ఇంతలో కార్తీక్ చెప్పిన అబ్బాయి రావడంతో తనకి బైక్ కీస్ ఇచ్చి సాగర్ తన బైక్ స్టార్ట్ చేసి ఇంటి దారి పడతాడు. కారులో వెళ్తున్నంతసేపు ప్రీతి సైలెంట్గా కూర్చునే ఉంటుంది. ఏంటే అలా సైలెంట్గా కూర్చున్నావు? ఏంటి సమాధానం చెప్పవు? ఒసే రాక్షసి, మాట్లాడేది నీతోటే, పలకవేంటి అని కార్తీక్ అరిచేసరికి ప్రీతి ఆలోచనల నుండి బయటికి వస్తుంది. ఎందుకలా అరుస్తున్నావు? నాకేమైనా చెవుడు అనుకున్నావా? కాస్త మెల్లిగా మాట్లాడు. నీకు చెవుడు కాదే, నాకే పిచ్చి. బాగా చెప్పావు. హా, ఇది మాత్రం బాగా వినిపిస్తుంది. కారు ఎక్కిన దగ్గర నుండి చూస్తున్నాను. అలా సైలెంట్గా ఉన్నావేంటి? అంతగా ఏం ఆలోచిస్తున్నావు? చెప్పా కదా తలనొప్పిగా ఉందని. అంతేనా అన్నాడు డౌట్గా ఫేస్ పెట్టి. ప్లీజ్ కార్తీ, విసిగించకు, త్వరగా ఇంటికి తీసుకువెళ్ళు. ఇంకా కార్తీక్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కార్ డ్రైవ్ చేసాగాడు. ఇంటికి వెళ్ళిన సాగర్ కాసేపు అలా బెడ్ పైన వాలిపోయాడు. తర్వాత వాళ్ళ నాన్న దగ్గర నుండి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నాన్న, ఈషా ఎలా ఉంది? బానే ఉందిరా. నువ్వు ఇంటికి వెళ్ళిపోయావా? ఇప్పుడే వచ్చాను. నేను హాస్పిటల్కి వద్దామంటే మీరు ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మన్నారు కదా, ఇప్పుడే డబ్బు తీసుకుని బయలుదేరుతున్నాను. అవసరం లేదు, ఆ మాట చెప్పడానికే ఫోన్ చేశాను. ఎవరో నీ ఫ్రెండ్ అంట ఈషాని హాస్పిటల్లో అడ్మిట్ చేసి హాస్పిటల్ బిల్ కూడా తనే కట్టేశాడంట. ఓ, కార్తీక్ కట్టాడా? ఆ అబ్బాయి పేరు కార్తీకా? సరే సరే సరే, ఇక నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఈషాని నేను తీసుకొచ్చేస్తానులే అనగానే సరే నాన్న అని ఫోన్ పెట్టేస్తాడు సాగర్. ప్రీతి కార్తీక్లు ఇంటికి చేరుకునేసరికి రాగిణి తలుపు దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రీతిని చూడగానే తనని హత్తుకొని ఏడ్చేస్తుంది. అమ్మ స్పర్శ తగలగానే ప్రీతికి కూడా ఏడుపు వచ్చేస్తుంది. కానీ అమ్మ అయితే నేను కనిపించట్లేదని ఏడుస్తుంది. కానీ నేను ఎందుకు ఏడుస్తున్నాను అంటే ఏం చెప్పాలి అని తన దుఃఖాన్ని తనలోనే దాచేసుకుంటుంది ప్రీతి. ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? ఫోన్ కూడా కలవట్లేదు. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, కాలేజీలోనే ఉన్నాను. ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయింది అంతే. ముందు నువ్వు ఆ ఏడు పాపు. నువ్వు వచ్చేసావు కదా తల్లి, నాకు ఇంకా ఏ బాధ లేదు. హలో రాగి గారు, అదేం రాలేదు, నేను తీసుకొచ్చాను. నీకు చెప్పాగా ప్రీతి ఎక్కడున్నా వెతికి తీసుకొస్తా అని. అఘోరించావులే, నువ్వు తీసుకురాకపోయినా కాసేపు అయితే నేనే వచ్చేదాన్ని. నువ్వే ఎవరికో బైక్ ఇవ్వాలి అని నీ అవసరానికి వచ్చావు. ఒసేయ్, ఎంత మాట అన్నావే! నేను నా అవసరానికి వచ్చానా? కృతజ్ఞత లేదే నీకు? అన్నీ మీ బాబు బుద్ధులే వచ్చాయి. బాబు గీబు అన్నావంటే గుండు పగలగొడతా, ఇడియట్. ఈషాని సేవ్ చేయాలి అని నన్ను వదిలేసిపోయావు, అది నీ అవసరం కాదా? నువ్వే కదే ముందు ఈషాని హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఇంటికి నేను వెళ్తాను అని నన్ను పంపించావు. మళ్ళీ ప్లేట్ తిప్పేస్తున్నావు. అలా పంపి ఎంత తప్పు చేశానో తర్వాత అర్థమైంది. అంటే ఏంటి అన్నావు? ఆహా, ఏం లేదులే. ఇంతకీ ఈషా ఎవర్రా? ఉందిలే ఒక అయస్కాంతం, ఈ ఐరన్ని లాక్కోవడానికి. ఒసేయ్, మాటలు తిన్నగా రాని. రావురా, ఇలానే మాట్లాడతా. ఏం చేస్తావు? అసలు నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? నేను వెళ్ళిపోమ్మన్నానే అనుకో, వదిలేసి వెళ్ళిపోతావా? ఏమైందే నీకు? బాగానే ఉన్నావా? ఏం లేదులే. అమ్మా, నాకు తలనొప్పిగా ఉంది, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని తన గదిలోకి వెళ్ళబోతుంది. ఇంకా అక్కడే ఉంటే విషయం సాగేటట్టు ఉందన్న భయంతో. ప్రీతి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంది రాగిణి. అమ్మా, నాకు అస్సలు బాలేదు. ఇప్పుడు ఏ విషయం వినే పరిస్థితుల్లో నేను లేను. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. ఏదున్నా నైట్ మాట్లాడుకుందాం అని ప్రీతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటి కార్తీక్, దీనికి పెళ్లి విషయం చెప్పాలని చూస్తే వినకుండా వెళ్ళిపోయింది? పోనీలే, దానికి హెల్త్ బాగాలేదు అంటుంది కదా, నైట్ వింటాను అందిగా, అప్పుడే చెప్పొచ్చులే అన్నాడు కార్తీక్. అది కాదురా, అసలు అది ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. చూద్దాంలే, కానీ అది ఏ నిర్ణయం తీసుకున్నా అదే ఇంట్లో జరుగుతుంది, ఇది మాత్రం ఫిక్స్. సరే, దానిని అడిగిన తర్వాత చూద్దాంలే. అవునరా కార్తీక్, ఇంతకీ ఈషా ఎవర్రా?
నీకెందుకే, నీ కూతురు అయస్కాంతం ఐరన్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిందిగా, వెళ్ళి దాన్నే అడుగు అని కార్తీక్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కార్తీక్ తన రూమ్కి వెళ్ళాక ఆలోచిస్తూ కూర్చుంటాడు. అవును, ఇంటికి బయలుదేరిన ప్రీతి మళ్ళీ లైబ్రరీకి ఎందుకు వెళ్ళింది? ఇన్ని గంటలు అక్కడే ఎందుకుంది? అసలు ఆ విషయం అడగడం మర్చిపోయానేంటి? ఛా, బుర్ర తక్కువ ఎదవని. అసలైన మ్యాటర్ అడగకుండా తోక పట్టుకొని వెళ్ళాడతా. పోనీ ఇప్పుడు వెళ్ళి అడిగితే? అమ్మో వద్దులే, అసలే చిరాకులో ఉంది. ఇప్పుడు వెళ్ళి డిస్టర్బ్ చేశానంటే కొట్టినా కొట్టేస్తుంది. తర్వాత అడగొచ్చులే అని బెడ్పై వాలిపోతాడు. రాగిణి, ప్రీతి ఏది? డిన్నర్కి రాలేదేంటి? తలనొప్పిగా ఉందని రెస్ట్ తీసుకుంటుందండి. అవునా, సరే కార్తీక్, నువ్వు వెళ్ళి ప్రీతిని పిలుచుకురా, అందరం కలిసి తిందాం. మీ ఇద్దరితో ఒక విషయం మాట్లాడాలి. పెళ్లి విషయం గురించి అని కార్తీక్కి అర్థమైంది. సరే రాఖీ, వెళ్ళి పిలుచుకొస్తాను అని ప్రీతి రూమ్ దగ్గరికి వెళ్తాడు. ప్రీతి రూమ్ డోర్ 2-3 సార్లు కొట్టిన తర్వాత తను వచ్చి తలుపు తెరుస్తుంది. ప్రీతి, రా భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదు కార్తీక్, మీరు తినేయండి. ఏమైందిరా, ఇంకా తలనొప్పి తగ్గలేదా? హాస్పిటల్కి వెళ్దామా? వద్దు కార్తీక్, తగ్గుతుందిలే. నేను మధ్యాహ్నం ఎక్కువగా ఫుడ్ తినేశాను, అందుకే ఆకలిగా లేదు. ప్లీజ్ రా, డాడీ వాళ్ళకి నువ్వే ఏదో ఒకటి చెప్పు, నేను రెస్ట్ తీసుకుంటాను. సరేలే, జాగ్రత్త. ట్యాబ్లెట్ తెచ్చిస్తాను, వేసుకొని బజ్జో, మార్నింగ్ మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ ట్యాబ్లెట్ వేసుకున్నాను. అవునా, సరే అయితే రెస్ట్ తీసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అవును, ఇప్పుడు కూడా లైబ్రరీకి ఎందుకు వెళ్ళిందో అడగడం మర్చిపోయానేంటి? సర్లే, తర్వాత చూద్దాం. ముందు ప్రీతి పెళ్లి మ్యాటర్ ఏంటో చూడాలి అని రాకేష్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ప్రీతి ఏదిరా? దానికి ఆకలిగా లేదంట. ఆకలి లేదు అంటే వదిలేసావా? అది మధ్యాహ్నం ఎక్కువ తినేసిందంటలే, అందుకే ఆకలి లేదంట. అరే, ఒక విషయం మాట్లాడాలి అన్నాను కదరా, మామూలుగా అయినా తీసుకురాకపోయావా? అది మంచి నిద్రలో ఉంది, అలానే తలనొప్పిగా ఉందట. ఇప్పుడు మీరు ఏ మ్యాటర్ చెప్పినా అది చిరాకు పడుతుంది. ఇప్పుడు అవసరం అంటావా? రేపు చెప్పొచ్చులే. అవును రాఖీ, ఆ మ్యాటర్ ఏంటి? నాకు చెప్పు. నో సీక్రెట్, రేపు చెప్తాలే. నీకు కూడా. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సో ఒకేసారి విందురు కానీ. అబ్బో, ఇదో పెద్ద రహస్యం, మరి నాకు తెలియదనుకుంటున్నాడు పిచ్చోడు అని రాగిణి చెవులో చిన్నగా అంటాడు. రేయ్, నువ్వు నోరు మీరా, ఆయన విన్నారంటే బాగోదు. ఏంటి మీ ఇద్దరి గుసగుసలు? ఆహా, ఏమీ లేదండి, ఊరికే మన కార్తీక్ ఏదో జోక్ చెప్తుంటే. విన్నది చాలే కానీ ఆ కూర వడ్డించు అనేసరికి ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ప్రీతి రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అసలు ఆ వరుణ్ గాడు ఎంత సాహసం చేశాడు? వాడు అలా చేయకుండా ఉండాల్సింది. అయినా టైంకి సాగర్ అభి వచ్చి వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు కాబట్టి సరిపోయింది. లేదంటే లైఫ్ అంతా నేను ఒక మనిషిని చంపాను అని గిల్టీ ఫీలింగ్తో ఉండేదాన్ని. అసలు ఈ విషయం కార్తీక్తో చెప్పాలా వద్దా? చెప్తే ఏం చేస్తాడో అని భయం, చెప్పకపోతే తర్వాత తెలిస్తే ఏమంటాడో అనే భయం. అసలు ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పటి వరకు కార్తీక్ దగ్గర నేను ఏ విషయం దాచింది లేదు. అలాంటిది ఇంత పెద్ద విషయం చెప్పకుండా ఎలా ఉండాలి? లేదు, ఏదైతే అదైంది, వాడితో చెప్పేయడమే బెటర్ అనుకుని టైం చూస్తుంది. రాత్రి 9 గంటలవుతుంది. టైం 11 అయిందా? ఈ టైంలో వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకులే, పొద్దున్నే చెప్తాను అని పడుకుంటుంది. చాలాసేపు ఆలోచనలతో కుస్తీ పట్టిన తర్వాత నిద్రపడుతుంది. సమయం అర్ధరాత్రి 1:30. ప్రీతి ఫోన్ మోగుతూ ఉంటుంది. అప్పటికే చాలాసార్లు మోగుతుంది, కానీ ప్రీతి మంచి నిద్రలో ఉండటం వల్ల ఫోన్ రింగ్ తనకి వినిపించదు. అలా చాలాసార్లు రింగ్ అయిన తర్వాత ప్రీతికి మెలకువ వస్తుంది. అబ్బా, ఈ టైంలో ఎవరు అని ఫోన్ చూస్తుంది. ఫోన్ స్క్రీన్ పైన అభి అని ఉంటుంది. అలానే 20 మిస్డ్ కాల్స్ ఉంటాయి. అభి నాకెందుకు ఫోన్ చేశాడు? అది కూడా 20 టైమ్సా అని కాల్ బ్యాక్ చేస్తుంది. అభి లిఫ్ట్ చేస్తాడు. ఏమైంది అభి, ఈ టైంలో ఫోన్ చేశావేంటి? సాగర్ని పోలీసులు తీసుకెళ్లారు ప్రీతి. ఆ మాటతో దెబ్బకి నిద్రమత్తు వదిలిపోతుంది. వాట్? ఏంటి అభి నువ్వు మాట్లాడేది? అవును ప్రీతి, ఈషా ఫోన్ చేసి చెప్పింది. కార్తీక్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందట, అందుకే నాకు కాల్ చేసింది. అప్పటి నుండి నీకు ఫోన్ చేస్తున్నా, బట్ నువ్వు లిఫ్ట్ చేయలేదు. సారీ అభి, నిద్ర పట్టేసింది. కార్తీక్ పడుకునే ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు, అది వాడుకున్న పిచ్చి. అవును, ఇంతకీ సాగర్ని ఎందుకు పోలీసులు తీసుకెళ్లారు? అసలు ఏమైంది
అనగానే అభి జరిగిందంతా చెప్తాడు. అభి చెప్పింది విని స్టన్ అయిపోతుంది ప్రీతి. సరే నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను. ఇంత రాత్రిపూట నువ్వు ఇక్కడికి? ఏం పర్లేదు, నేను వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? సాగర్ నా మీద ఉన్న ప్రేమతో తను ప్రాబ్లమ్స్లో పడుతున్నాడు, తనని ఎలాగైనా సేవ్ చేయాలి అని కార్ కీస్, మొబైల్ తీసుకుని రూమ్ బయటకి వస్తుంది. మళ్ళీ అంతలోనే ఏదో గుర్తొచ్చిన దానిలా ఆగిపోతుంది. ఈ టైంలో ఒక్కదాన్నే ఎలా వెళ్ళను? కార్తీక్ని కూడా తీసుకెళ్తే బెటర్. వాడైతే ఏదో ఒకటి చేసి సాగర్ని బయటికి తీసుకొచ్చేస్తాడు. ఇప్పటికి కూడా ఈ విషయం వాడితో చెప్పకపోతే ఇంకా కాంప్లికేటెడ్ అయిపోతుంది అని కార్తీక్ రూమ్ వైపు వెళ్తుంది. చాలాసార్లు రూమ్ డోర్ కొడుతూ పిలుస్తుంది, కానీ కార్తీక్ ఓపెన్ చేయడు. వీడు డోర్ ఓపెన్ చేయడేంటి, పందిలా తిని పడుకున్నట్టున్నాడు అని మళ్ళీ డోర్ చాలాసార్లు కొట్టిన తర్వాత ఓపెన్ చేస్తాడు. ఒసే మెంటల్, ఏంటే ఈ టైంలో వచ్చావు? ఎన్నిసార్లు పిలవాలరా? తలుపు తీయవేంటి? పోవే, మంచి కల వచ్చింది. ఎంచక్కా స్వర్గంలో అప్సరసలతో డ్యాన్స్ చేస్తున్నా, వచ్చి డిస్టర్బ్ చేసేసావు. నేను అసలే పిచ్చిలో ఉన్నా, విసిగిస్తే నిజంగానే చంపి స్వర్గానికి పంపించేస్తా, ఇడియట్ అంది. నువ్వు అలాంటి దానివే కానీ సరే, మ్యాటర్ ఏంటి? ఇప్పుడెందుకు వచ్చావు? అర్జెంటుగా బయటకు వెళ్ళాలి పదా. బెగ్గింగా రిక్వెస్టా? ఆర్డర్. అయితే ఓకే. ఇంకా ఏ బెగ్గింగో రిక్వెస్టో అనుకున్నా. అలా అయితే రాకపోదును. ఆర్డర్ అని మర్యాదగా చెప్పావు కాబట్టి వస్తున్నాను. రే, అసలే టైం లేదు. నువ్వు వస్తున్నావా లేదా? నన్ను వెళ్ళిపోమంటావా? వస్తున్నాలే. నువ్వు కార్ డ్రైవ్ చేస్తే జనాల ప్రాణాలకి అంత మంచిది కాదులే, కానీ ఇంతకీ ఎక్కడికి? వెళ్తూ మాట్లాడుకుందాం ప్లీజ్, నువ్వు త్వరగా రా. ప్రీతి మొహంలో కంగారు కనిపించేసరికి కార్తీక్ కూడా ఏం మాట్లాడకుండా సరే అన్నాడు. ఇద్దరూ కలిసి మెయిన్ డోర్ వైపు వెళ్ళారు. రేయ్, డోర్ ఇటు ఉంది, అటెక్కడికి వెళ్తున్నావు? రాఖీ వాళ్ళకి మనం బయటకు వెళ్తున్నామని చెప్పేసి వస్తాను, ఉండు. ఇప్పుడు డాడీ వాళ్ళకి ఎందుకు? ఇప్పుడేం చెప్పొద్దు, నువ్వు ముందురా. వాళ్ళకి చెప్పకుండా ఎలా వెళ్తాము? అబ్బా, ఇప్పుడు చెప్పొద్దు అని చెప్తున్నానుగా, నువ్వు రా ముందు. అదేంటే, ఎప్పుడు బయటికి వెళ్ళినా వాళ్ళకి చెప్పకుండా వెళ్ళం కదా. అది కూడా ఈ టైంలో ఎప్పుడూ వెళ్ళలేదు, చెప్పకపోతే ఎలా? అవును ప్రీతి, నిజం చెప్పు. కొంపదీసి నువ్వు ఎవరితోనైనా జంప్ అయిపోతున్నావా ఏంటే? రాఖీ వాళ్ళకి చెప్పొద్దు అంటున్నావు. మరి లగేజ్ ఏది? ఉండు, నేను వెళ్ళి నీ థింగ్స్ ప్యాక్ చేసుకుని వస్తా, అప్పుడు వెళదాం అని ఫాస్ట్గా వెనక్కి తిరిగాడు. తను ఎంత ఫాస్ట్గా తిరిగాడో అంతే ఫాస్ట్గా ప్రీతి కార్తీక్ తలపైన ఒక్కటిచ్చింది. అబ్బా రాక్షసి, ఏంటి అంత గట్టిగా కొట్టావు? లేకపోతే ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? అసలే టైం లేదో అంటే నీ నస ఏంటి? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు ఎదవా. ముందు ఆ ఫోన్ స్విచ్ ఆన్ చేసి చావు అంది కార్తీక్ చేతిలో ఉన్న ఫోన్ వైపు చూపిస్తూ. నా ఫోన్ గొడవ నీకెందుకే, కొట్టావుగా అన్నాడు తల రుద్దుకుంటూ. కార్తీక్ అలా తల రుద్దుకుంటుంటే ప్రీతికి నవ్వు వచ్చేసింది. సారీ కార్తీక్, ఫోన్ ఆన్లో ఉండుంటే నేను చెప్పకముందే నీకు మ్యాటర్ తెలిసేది. ప్లీజ్ రా, టైం లేదు, రారా. ప్రీతి అంత జాలిగా అడిగేసరికి సరే పదా అని ఇద్దరూ బయటికి నడిచారు. కార్తీక్ కార్ తీశాడు. ప్రీతి గేట్ ఓపెన్ చేసి నిల్చుంది. కారు గేట్ దాటగానే ప్రీతి మెల్లగా గేట్ వేసేసి వెళ్ళి కారులో కూర్చోగానే కార్తీక్ కార్ స్టార్ట్ చేశాడు. వెళ్తూ మాట్లాడుకుందాం అన్నావు కదా, ఇప్పుడు చెప్పు ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. ఏంటి? సాగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, మనం వెళ్ళాలి. అసలు ఏమైంది క్లారిటీగా చెప్పు అన్నాడు కారు డ్రైవ్ చేస్తూనే. కార్తీ, నీకొక విషయం చెప్తాను, కానీ నువ్వు సీరియస్ అవ్వకూడదు. ముందు చెప్పు, సీరియస్ అవ్వాలో వద్దో తర్వాత ఆలోచిస్తా. సాగర్ నా వల్లే కాదు నా కోసమే స్టేషన్లో ఉన్నాడు. నీ వల్ల ఉండటమేంటే, సరిగ్గా చెప్పు, టెన్షన్గా ఉంది. ఆఫ్టర్నూన్ నువ్వు వెళ్ళిపోయాక ఒక ఇన్సిడెంట్ జరిగిందిరా. ఆఫ్టర్నూన్ అంటే గుర్తొచ్చింది, నువ్వు ఇంటికి బయలుదేరి మళ్ళీ లైబ్రరీకి ఎందుకు వెళ్ళావు? అన్ని గంటలు కాలేజీలోనే ఎందుకున్నావు? అది ప్రీతి, ఏదో జరిగింది అని అర్థమవుతుంది, బట్ క్లారిటీ కావాలి, త్వరగా ఇవ్వు, లేదంటే నాకు బీపీ పెరిగిపోతుంది. అవును కార్తీ, జరిగింది, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మన క్లాస్ వరుణ్ ఉన్నాడు కదా, వాడు నా మీద చెయ్యి వేశాడు కార్తీ. ఆ మాట వినగానే కారు బ్రేక్ వేసేశాడు కార్తీక్. ఏంటి ప్రీతి నువ్వు చెప్పేది? అవును కార్తీ,
వాడి కన్ను నా పైన అలాగే మన ఆస్తి పైన పడింది. అందుకే ఎలా అయినా మన ఆస్తి కొట్టేయాలి అని ప్లాన్ చేశాడు. దానికి నా జీవితాన్ని నాశనం చేస్తే డాడీ నన్ను వాడికిచ్చి పెళ్లి చేస్తారు అని ప్లాన్ చేసి నన్ను స్టోర్ రూమ్కి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది అన్నాడు. అప్పటికే కార్తీక్ మొహం కోపంతో ఎర్రగా మారిపోయింది. ఏమవుతుంది, వాడు నా పైన చెయ్యి వేయబోయాడు. నేను తోసేశానని నన్ను కొట్టాడు కార్తీ. వాట్, నిన్ను కొట్టాడా? చచ్చాడు వాడు నా చేతుల్లో. అప్పుడు సాగర్, అభి ఎందుకో స్టోర్ రూమ్ సైడ్ వచ్చారు. నన్ను వాళ్ళు చూడలేదు. నేను వాళ్ళని చూసి పిలిచేలోపే వీడు నా నోరు మూసేసి నన్ను తాడుతో కట్టేసి నన్ను ముద్దు పెట్టుకోబోయాడు. అప్పుడు నేను చేతులకి ఉన్న తాడు లూజ్ చేసుకొని ఒక నైఫ్తో వాడిని పొడి చేశా అని చెప్పి పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ మొత్తం గడగడా తాగేసింది. తర్వాత ఏం జరిగింది అన్నాడు నవ్వు ఆపుకుంటూ. నవ్వుతావేంట్రా, నాకు ఇంకా టెన్షన్ తగ్గలేదు తెలుసా. అయినా వాడు నన్ను కొట్టాడు అంటే నవ్వుతున్నావా ఈడియట్. నిన్ను కొట్టిన దానికి వాడికి వేరే ట్రీట్మెంట్ ఉంటుందిలే కానీ నేను నవ్వుతుంది వాడి పిచ్చితనాన్ని చూసి. పాపం, నువ్వు అందరి ఆడపిల్లల్లా అనుకున్నాడు. నువ్వు రౌడీ బేబీ అని తెలియదు వాడికి అని మళ్ళీ నవ్వాడు. నువ్వు నవ్వకు, నాకు చిరాగ్గా ఉంది అంటూ ఫేసు కార్ డోర్ వైపు తిప్పేసుకుంది. సరే నవ్వనులే కానీ తర్వాత ఏమైందే? అప్పుడే సాగర్ వాళ్ళు రూమ్ డోర్ బద్దలు కొట్టి లోపలికి వచ్చారు. ఏమైంది అని అడిగితే నేను మొత్తం చెప్పాను. అప్పుడు అభితో వరుణ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి సాగర్ నన్ను డ్రాప్ చేస్తా అన్నాడు. అప్పుడు ఇద్దరం పార్కింగ్ ప్లేస్కి వచ్చాం. అప్పుడే నువ్వు అక్కడికి వచ్చావు అని చెప్పడం ఆపింది. చెప్పడానికి ఇంకేం లేదు అన్నట్టు. సరే, ఇంతకీ సాగర్ స్టేషన్లో ఎందుకున్నాడు? హాస్పిటల్లో ఉన్న వరుణ్ స్పృహలోకి రాగానే వాళ్ళ డాడీ ఇదంతా ఎవరు చేశారు అంటే సాగర్ పేరు చెప్పాడట. వాట్, వాడి పేరు చెప్పడం ఏంటి? చేసింది నువ్వైతే? ఏమో కార్తీక్, అదే నాకు అర్థం కావడం లేదు. సాగర్నైనా నిజం చెప్పమని అభి అడిగితే నిజం చెప్తే ప్రీతిని అరెస్ట్ చేస్తారు, అది నాకు ఇష్టం లేదు అన్నాడట. గొప్ప ప్రేమికుడు కదా. ఏంటి కదానా? ఆహా, ఏం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అంది టాపిక్ డైవర్ట్ చేస్తూ. కార్తీక్కి విషయం అర్థమై చిన్నగా నవ్వుకుంటూ చేసేదేముంది, ముందు స్టేషన్కి వెళ్దాం, తర్వాత ఆలోచిద్దాం అని కారు స్టార్ట్ చేసి స్టేషన్ వైపు పోనిచ్చాడు. సరిగ్గా 15 గంటలో స్టేషన్ దగ్గర ఉన్నారు. బయట అభి నిలబడి ఉన్నాడు. వీళ్ళని చూసి దగ్గరికి వచ్చాడు. కార్తీక్ ముందు నడుస్తూ స్టేషన్లోకి వెళ్ళిపోయాడు. అభి, ప్రీతి వెనకాల నడుస్తున్నారు. ఏంటి ప్రీతి, వీడిని తీసుకొచ్చావు? వీడికున్న కోపంతో సిచ్యుయేషన్ని ఇంకా కాంప్లికేటెడ్ చేసేస్తాడేమో. అనవసరంగా భయపడకు అభి. కార్తీక్కి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. ఈ టైంలో వాడే కరెక్ట్. ఆ వరుణ్ లాంటి వాడితో మనిద్దరం ఫైట్ చేయలేం. అందుకే వాడిని తీసుకొచ్చాను. హాహా, ఫైట్ చేయలేమా? ఫైటింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా వాడిని పొడిచి అని మాట మధ్యలో ఆపేసి నవ్వడం మొదలుపెట్టాడు. ఊరుకో అభి, నేను మరీ అంత వైలెంట్ కాదు. ఏదో ఆ టైంలో అలా అయిపోయింది. ఇప్పటికీ అది తలుచుకుంటే వణుకు వచ్చేస్తుంది. సరే పద, కార్తీక్ లోపలికి వెళ్ళిపోయాడు అని ఇద్దరూ లోపలికి వెళ్ళారు. వీళ్ళు ముగ్గురు లోపలికి వచ్చేసరికి వరుణ్ ఇంకా వాళ్ళ నాన్న సాంబశివరావు కాఫీ తాగుతూ కూర్చున్నారు. అక్కడ మొత్తం 3 కుర్చీలు ఉన్నాయి. 2 కుర్చీల్లో వాళ్ళు కూర్చున్నారు. కార్తీక్ని చూడగానే వరుణ్ ఖాళీగా ఉన్న కుర్చీని దగ్గరకు లాక్కొని అందులో కాళ్ళు పెట్టి స్టైల్గా కాఫీ సిప్ చేస్తూ కూర్చున్నాడు. కార్తీక్ వాడిని చూసి అమాయకంగా ఒక నవ్వు నవ్వి సాగర్ దగ్గరికి వెళ్ళాడు. సాగర్, నువ్వు ఓకే కదా? హా, ఓకే కార్తీక్. సారీరా, నీకు ఈ విషయం చెప్పలేదు. పర్వాలేదు సాగర్, ఇప్పుడు తెలిసిందిగా అని సాగర్తో మాట్లాడుతుంటే కార్తీక్ మొబైల్ రింగ్ అవుతుంది. ఫోన్ స్క్రీన్ పైన ఉన్న పేరు చూసి చిన్నగా నవ్వుకుంటూ వరుణ్ దగ్గరికి వచ్చి నిలబడి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హాయ్ ఈషా డార్లింగ్, ఎలా ఉన్నావు? పెయిన్ తగ్గిందా? కార్తీక్, అదంతా తర్వాత, ముందు నేను చెప్పేది విను. అబ్బా, అదంతా తర్వాత డార్లింగ్, ముందు నువ్వు చెప్పు ఎలా ఉందో. సారీ బేబీ, నేను డిశ్చార్జ్ చేసే టైంకి రాలేకపోయాను. నీ సారీలు పూరీలు తర్వాత. మా అన్నయ్యని పోలీసులు తీసుకెళ్లారు. తెలుసా? అయినా అంత కూల్గా తెలుసు అంటావేంటి? నేనిప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాను. అవునా? అన్నయ్య ఎలా ఉన్నాడు? ఇంటికి త్వరగా వచ్చేస్తాడు కదా?
కూల్ బేబీ, ఇప్పుడు టైం ఎంతైందో చూసి లెక్క పెట్టుకో. సరిగ్గా గంటలో సాగర్ ఇంట్లో ఉంటాడు అని వరుణ్ణి చూసి కన్ను కొడతాడు. ఓకే ఈషా, నేను తర్వాత ఫోన్ చేస్తా అని ఫోన్ కట్ చేసి వరుణ్ వైపు చూసి నవ్వుతాడు. ఏంటి ప్రీతి, వీడు సాగర్ ఏమైనా సినిమా హాల్లో ఉన్నాడా? గంటలో తీసుకొచ్చేస్తా అంటున్నాడు అన్నాడు అభి కంగారుగా. కార్తీక్ ఒక్కసారి మాటిస్తే దానికోసం ఏదైనా చేస్తాడు. నీకు డౌట్ ఉంటే టైం చూసుకో. గంటలో సాగర్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు, ఇది ఫిక్స్ అని సాగర్ దగ్గరికి వెళ్ళింది. సారీ సాగర్, నా వల్లే ఇదంతా. అయ్యో, మనలో మనకి సారీ ఎందుకు ప్రీతి? అయినా ఏదైనా ఉంటే నేను చూసుకునేవాడినిగా, నువ్వెందుకొచ్చావు? ఏం చూసుకుంటావు సాగర్, ఇలా ఆలోచించే ఇంత దూరం తెచ్చుకున్నావు. అయినా పోలీసులు అడిగితే నా పేరు చెప్పకుండా నువ్వే చేసినట్టు ఎందుకు ఒప్పుకున్నావు? బికాజ్ ఐ లవ్ యూ సాగర్ అంటూ నవ్వేసింది. నేను చేయలేదు అంటే ఎవరు చేశారు అనే ప్రశ్న మొదలవుతుంది. అప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి విషయం నీ దగ్గరికి వచ్చి ఆగుతుంది. అది నాకు ఇష్టం లేదు, అందుకనే అని చెప్పడం ఆపాడు. సాగర్ అలా అనేసరికి ప్రీతికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక తలదించుకుని వచ్చి కార్తీక్ పక్కన నిలబడింది. కానీ సాగర్కి అర్థమైంది ప్రీతి తన కన్నీళ్లు కప్పిపుచ్చుకోవడానికి అక్కడి నుండి వెళ్ళిపోయిందని. అందుకే తనని ఇంకా డిస్టర్బ్ చేయకుండా అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ వైపు తిరిగాడు. హాయ్ సార్, ఐఆమ్ కార్తీక్ అని చెయ్యి ముందుకు చాపుతాడు కార్తీక్. హలో, ఐఆమ్ రంజిత్ కుమార్ అని కార్తీక్ చేత్తో చెయ్యి కలుపుతాడు ఇన్స్పెక్టర్. రంజిత్ కుమార్, పేరు బాగుంది సార్. థ్యాంక్ యూ. సరే, ఇంతకీ మీరు వచ్చిన పనేంటో చెప్పనేలేదు? ఏమీ లేదు సార్, మీరు అరెస్ట్ చేసిన వ్యక్తి పేరు సాగర్, నా ఫ్రెండ్. తనని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవడానికి వచ్చాం. అరెస్ట్ చేశామని తెలుసుకున్న వాళ్ళు ఎందుకు చేశామో తెలుసుకోలేదా? ఈ విషయం మీద మాట్లాడే టైం కానీ ఓపిక కానీ నాకు లేదు. సో మీరు ఇక బయలుదేరితే మంచిది. తెలుసుకున్నాం, కాకపోతే క్లారిటీ మిస్ అయింది. ఆ క్లారిటీ మీరు ఇస్తే అలానే వెళ్ళిపోతాం. సరే, ఏం క్లారిటీ కావాలి మిస్టర్ కార్తీక్? సాగర్ ఏ తప్పు చేశాడని తనని స్టేషన్కి తీసుకొచ్చారు? ఏ తప్పు అంటావేంటి? నా పైన అటాక్ చేశాడు అన్నాడు వరుణ్. నువ్వు నోర్మోయ్ అని వరుణ్తో చెప్పి రంజిత్ వైపు తిరిగి, సార్ మీరు చెప్పండి అన్నాడు. ఎమ్మెల్యే గారి కొడుకు చెప్తున్నాడు కదా, ఇంకా నేనేం చెప్పాలి? అదే నిజం, మీ ఫ్రెండు ఆ అబ్బాయిని చంపాలని చూశాడు, అందుకే అరెస్ట్ చేసి సెల్లో వేశాను. చంపాలని చూశాడు అంటున్నారు, అది మీరు చూసారా? చూడలేదు, ఈ వరుణ్ చెప్పాడు. అంటే మీరు చూడలేదు? ఈ ఎదవ చెప్పిన మాటలు విని అరెస్ట్ చేసేశారా సార్? మాటలు సరిగ్గా రానివు బాబు, నా కొడుకుని ఎదవ అంటావేంటి అన్నాడు ఎమ్మెల్యే. మీరుండండి సార్. చూడు కార్తీక్, నేను చెప్పిన మాటలు విని అరెస్ట్ చేయలేదు, సాక్ష్యం ఉంది కాబట్టే చేశాను. ఆ సాక్ష్యం ఏంటో తెలుసుకోవచ్చా సార్? ఆ మాట అనగానే రంజిత్ వరుణ్ణి పిలిచి తన షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి ఒంటిపైన ఉన్న కత్తిఘాటు చూపిస్తాడు. ఇదే సాక్ష్యం, ఈ గాయాన్ని ఈ సాగర్ చేశాడు. అతి కిరాతకంగా అతి దారుణంగా ఈ వరుణ్ణి పొడిచి చంపాలని చూశాడు. కానీ వరుణ్ టైం బాగుండి చావు నుండి బతికి బయటపడ్డాడు. రంజిత్ మాటలకి కార్తీక్ పడి పడి నవ్వుతాడు. ఏంటి సార్ ఇది, సినిమాలు బాగా చూస్తారా ఏంటి? కిరాతకంగా దారుణంగా అంటూ సినిమా డైలాగ్స్ కొడుతున్నారు. పాపం సార్, చిన్నపిల్లాడు, వాడిపైన ఇంత పెద్ద పదప్రయోగం అవసరమంటారా అని మళ్ళీ నవ్వేశాడు. ఏయ్, ఎందుకలా నవ్వుతున్నావు? ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా, ఇంకేమైనా అనుకుంటున్నావా? ఇష్టం వచ్చినట్టు నవ్వుతున్నావు. సారీ సార్, మీరు ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ పైన ఇక్కడికి వచ్చారని విన్నాను. అలానే చాలా నిజాయితీ పరులని కూడా విన్నాను. సో ఈ మ్యాటర్లో మీరు వీళ్ళ మాటలు విని ఇంత చేస్తున్నారు తప్ప డబ్బుకి లొంగి ఉండరు అని నమ్ముతున్నాను. ఇంకా ఈ వరుణ్ వాళ్ళు మిమ్మల్ని మాటలతో ఎంత మాయ చేశారో అర్థమవుతోంది. సో ఇప్పుడు అసలు నిజం నేను చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ వరుణ్ గాడు డబ్బు మీద ఆశతో ఒక అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూశాడు. ఆ అమ్మాయి తన ఆత్మరక్షణ కోసం వీణ్ణి పొడిచింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ అమ్మాయే. పేరు ప్రీతి. మేమంతా ఒకే కాలేజీలో చదువుతున్నాం. సమయానికి సాగర్ అభి అక్కడికి వెళ్ళి వాణ్ణి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. లేదంటే ఈ పాటికి చచ్చి ఉండేవాడు. ఇంకా ఏదో ప్లాన్ మీద సాగర్ ఇదంతా చేశాడని నాటకం ఆడుతున్నాడు అని చెప్పడం ఆపాడు. చూడు కార్తీక్, సాగర్ ఇదంతా చేశాడు అనడానికి వరుణ్ ఒంటిపైన సాక్ష్యం ఉంది. మరి ఇదంతా వరుణ్ చేశాడు అని మీ దగ్గర సాక్ష్యం ఉందా?
కత్తిపోటు సాక్ష్యం అంటారేంటి సార్? దానిపైన సాగర్ అని ఏమైనా రాసిపెట్టి ఉందా? వాడి నోటి మాట వినే కదా ఇదంతా చేశారు. అలాగే ఇప్పుడు ప్రీతి కూడా తనే ఇదంతా చేసింది అని నోటి మాటతోనే చెప్తుంది. మరి అది కూడా కాస్త వినండి అన్నాడు కార్తీక్. కార్తీక్, నీతో నాకు ఆర్గ్యుమెంట్ అనవసరం. నాకు చాలా పనులున్నాయి. ఇక మీరు వెళ్ళండి. అయితే ఇప్పుడు సాగర్ని వదిలిపెట్టమంటారు, అంతేనా? అంతే. సరే అయితే అని ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ పెట్టి అక్కడ ఉన్న కుర్చీని లాక్కుని కూర్చున్నాడు. కార్తీక్ మెసేజ్ పెట్టిన సరిగ్గా పావుగంటకి 4 పోలీస్ సైరన్ ఉన్న కార్లు స్టేషన్ ముందు ఆగాయి. అందులో నుండి హోమ్ మినిస్టర్, కమిషనర్, ఏసీపీ ఇంకా కొంతమంది పోలీసులు స్టేషన్ లోపలికి వస్తారు. వాళ్ళని చూడగానే స్టేషన్లో ఉన్న పోలీసులు అందరూ శాల్యూట్ చేస్తారు. హోమ్ మినిస్టర్, కమిషనర్ వాళ్ళు కూడా రిటర్న్ విష్ చేస్తారు. ఇక్కడ కార్తీక్ అంటే ఎవరు అడిగాడు హోమ్ మినిస్టర్. నేనే సార్ అని అతన్ని హగ్ చేసుకుంటాడు. హాయ్ కార్తీక్, ఏదో ప్రాబ్లం అంట కదా, అయినా డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు కదా, మీ అమ్మగారితో ఫోన్ చేయించావు? సారీ సార్, నా దగ్గర మీ కాంటాక్ట్ లేదు, అందుకే మమ్మీతో చెప్పాను. సరే చెప్పు, ఏదో ప్రాబ్లం అంట కదా, ఏమైంది? అతను అలా అడిగిన తర్వాత కార్తీక్ జరిగింది అంతా మినిస్టర్తో చెప్తాడు. మినిస్టర్ అంతా విన్న తర్వాత రంజిత్ దగ్గరికి వెళ్తాడు. ఏంటయ్యా ఇది, అరెస్ట్ చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవా? సార్ అంటే సార్, అది వాడు తప్పు చేశాడని ఎమ్మెల్యే గారు చెప్పారని. వాడు వీడు అనద్దు సార్, తన పేరు సాగర్, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. తను ఏ తప్పు చేయలేదు అంది ప్రీతి. ప్రీతి అలా అంతమంది ముందు బెదురు లేకుండా ధైర్యంగా సాగర్ కోసం మాట్లాడేసరికి అక్కడున్న వాళ్ళంతా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. సాగర్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏంటయ్యా ఇది, మనుషులు పదవిలో ఉంటే వాళ్ళు అబద్ధం చెప్పినా నమ్మేస్తారా? చూడు, సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేయడం నీ తప్పు. ముందైతే ఆ అబ్బాయిని విడిచిపెట్టు అన్నాడు హోమ్ మినిస్టర్. అదెలా కుదురుతుంది? వాడు నన్ను... వరుణ్ మాట పూర్తయ్యే లోపలే వాళ్ళ నాన్న వరుణ్ నోరు మూసి పక్కకి తీసుకెళ్ళిపోతాడు మినిస్టర్ని చూసి. చూసావా, వాళ్ళు తప్పు చేశారు కాబట్టే సైలెంట్గా వెళ్ళిపోయారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే ఈ సాగర్ కళ్ళల్లో ధైర్యం కనిపిస్తుంది. నీ గుర్తులేదా, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదని. తెలుసు సార్. మరైతే ఆ అబ్బాయిని విడిచిపెట్టు. అయినా ఏ అమ్మాయి కూడా తన మీద నింద వేసుకుని ఒక మనిషిని కాపాడాలి అనుకోదు కదా అన్నాడు హోమ్ మినిస్టర్. అసలు మాదే తప్పైతే మేమే పోలీస్ స్టేషన్ వరకు రాము కదా సార్. మా సైడ్ తప్పు లేదు కాబట్టే వచ్చాం. చిన్నప్పటి నుండి మా పేరెంట్స్ న్యాయం వైపే నిలబడేలా పెంచారు అన్నాడు కార్తీక్. అవును, ఎఫ్ఐఆర్ రాసావా అడిగాడు మినిస్టర్. ఇంకా లేదు సార్, రాసేలోపే ఈ కార్తీక్ వాళ్ళు వచ్చారు. సరే అయితే వదిలేయ్ ఆ అబ్బాయిని. ఇక నుండైనా ఎవరితోనైనా పెట్టుకునే ముందు వాళ్ళ రేంజ్ ఏంటి అని కాస్త తెలుసుకో. పెద్దింటి వాళ్ళ పిల్లలతో అనవసరంగా పెట్టుకోవద్దు. అలా అని తప్పు చేసినా వదిలేయమని కాదు, మంచి చెడు ఆలోచించి అరెస్ట్ చేయి. అలాగే సార్ అని అక్కడున్న కానిస్టేబుల్కి సైగ చేశాడు సాగర్ని వదిలేయమని. రంజిత్ చెప్పినట్టే కానిస్టేబుల్ సెల్ డోర్ ఓపెన్ చేయగానే సాగర్ బయటకొచ్చి కార్తీక్ పక్కన నిలబడ్డాడు. ఓకే, ఇక నుండైనా సాక్ష్యాలు చూడు, ఎవరో చెప్తే నమ్మేయడం కాదు అని కార్తీక్ వైపు తిరిగి, ఆ ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయమంటావా అంటాడు మినిస్టర్. వద్దు సార్, అలా అరెస్ట్ చేస్తే ప్రీతి పేరు బయటకు వస్తుంది. అప్పుడు తను నలుగురిలో అల్లరి అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే మీ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. లేదంటే కోర్టుకు వెళ్ళి అయినా వాడికి శిక్ష పడేలా చేసేవాడిని. అది కూడా నిజమేలే కార్తీక్. ఓకే, ఇక నేను వెళ్తాను. ఇదిగో, ఇది నా పర్సనల్ ఫోన్ నెంబర్. ఏదన్నా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయి, సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ వెంటనే రెస్పాండ్ అయ్యారు అన్నాడు కార్తీక్. అవ్వకుండా ఎలా ఉంటాను? ఫోన్ వచ్చింది ఎవరి దగ్గర నుండి? శారదాదేవి గారి దగ్గర నుండి. ఆవిడ అన్యాయానికి ఎప్పుడూ సపోర్ట్ చేయరు. అందుకే ఆవిడ ఫోన్ చేయగానే మీ వైపే న్యాయం ఉండుంటుందని అర్జెంటుగా వచ్చాను. సరే, ఇంక ఉంటాను అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అతనితో పాటే వెనక వచ్చిన పోలీసులు కూడా. కార్తీక్ కూడా రంజిత్కి థ్యాంక్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రీతి, సాగర్, అభిలతో బయటికి వెళ్ళిపోయాడు. కార్తీక్ వాళ్ళు బయటికి రాగానే వరుణ్కి వాళ్ళ నాన్న ఏదో నచ్చ చెబుతూ ఉంటే వరుణ్ మాత్రం కోపంతో ఊగిపోతూ ఉంటాడు. కార్తీక్ వాళ్ళని చూసి వరుణ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు.
కార్తీక్, మా నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులకి అబద్ధాలు చెప్పి వాళ్ళ కళ్ళు గప్పి మరీ పెద్ద ప్లాన్ ప్రకారం సాగర్ గాడిని ఇరికించాను. కానీ నువ్వొచ్చి నా ప్లాన్ అంతా నాశనం చేసేశావు. చూస్తూ ఉండు, లైఫ్లో నిన్ను, ఈ సాగర్ని, ప్రీతిని ఎవరినీ విడిచిపెట్టను అని ప్రీతి వైపు తిరుగుతాడు వరుణ్. ఏయ్, ఏంటే ఏదో నా చేతుల్లో నుండి తప్పించుకున్నా అని సంబరపడుతున్నావా? ఆ సంబరం కూడా ఎన్నో రోజులు ఉండదులే. ఎప్పటికైనా సరే నిన్ను నా సొంతం చేసుకోకుండా ఉండను, గుర్తుపెట్టుకో. ఆ మాట వినగానే ఫోర్స్గా అభి షర్ట్ జేబులో ఉన్న పెన్ తీసుకొని వరుణ్ కంఠానికి దగ్గరగా తెచ్చి ఆపుతాడు. కార్తీక్ చాలా తక్కువ గ్యాప్లో ఆ పెన్ని అంత దగ్గరగా తెచ్చేసరికి, కార్తీక్ కళ్ళల్లో కోపాన్ని చూసేసరికి వరుణ్కి చెమటలు పట్టడం మొదలవుతుంది. కార్తీక్, ప్లీజ్ వదిలేయ్, నన్నేం చేయొద్దు, ప్లీజ్ కార్తీక్. ఏదో వాగుతున్నావు కదరా, ఇప్పుడు తెరువు నోరు. తను ఆడపిల్ల కాబట్టి ఏదో చిన్నగా పొడిచింది. అదే నేనైతే పొడిచి దానిపైనే పొడిచి 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 చంపేద్దును. ఇంకా నీకు నా కోపం అలవాటు కాలేదు. పొద్దున్న నేనేదో ఆదమరుపుగా ఉన్నాను కాబట్టి నీ ఆటలు సాగాయి. ఇంకోసారి ప్రీతి జోలికి వస్తే నీ ఫోటోకి దండ పడిపోద్ది, ఇది ఫిక్స్. సరే రా, వచ్చి ప్రీతి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఏంటి, నేను కాళ్ళు పట్టుకోవడమా? అది కూడా ఒక ఆడపిల్ల కాళ్ళు? అస్సలు కుదరదు, నేను పట్టుకోను. ఇప్పుడు పట్టుకుంటావా, ఇలానే ఈ పెన్ని దించేయమంటావా? కార్తీక్ అన్నాడు వరుణ్. సాగదీయకు, అసలే నీ వల్ల సగం నిద్రలో వచ్చేశాను. పిచ్చి లేపకుండా వచ్చి కాళ్ళు పట్టుకో, లేదంటే ఈ పెన్ ఇలానే నీ కంఠంలో దింపి ప్రీతికి రక్తాభిషేకం చేయిస్తా. అమ్మో వద్దులే అని ప్రీతి కాళ్ళు పట్టుకుంటాడు. మనసులో మాత్రం మిమ్మల్ని ఎవరినీ వదిలిపెట్టను అనుకుంటాడు వరుణ్. మైండ్ వాయిస్లు వేసుకుంది చాలే, కానీ పైకిలే అని పైకి లేపుతాడు కార్తీక్. కార్తీక్ ప్రీతి వైపు తిరిగి, ప్రీతి, మధ్యాహ్నం వీడు నిన్ను కొట్టాడు అన్నావు కదా, ఎలా కొట్టాడో ఓసారి చూడాలని ఉంది, ఒకసారి చూపించవే. మళ్ళీ ఇదేం ట్విస్టు, కాళ్ళు పట్టుకున్నా కదా. అది ప్రీతి తృప్తి కోసం, ఇది నా తృప్తి కోసం. మీ తృప్తుల కోసం నన్ను బలి చేస్తారా? దీనికి నేను ఒప్పుకోను. నోరు ముయ్యబే, నీ అంగీకారం ఎవడికి కావాలి? ప్రీతి, నువ్వు కొట్టవే, సౌండ్ ఓ రేంజ్లో రావాలి. కార్తీక్ అలా అనగానే ప్రీతి తన చెప్పు తీసుకొని వరుణ్ 2 చెంపలు పగలగొడుతుంది. అబ్బా, ఎంత హాయిగా ఉందో సౌండ్, వినడానికి వినసొంపుగా ఉంది. రే వరుణ్, ఇంకోసారి ప్రీతి జోలికి కానీ ఇంకా ఏ అమ్మాయి జోలికి వచ్చినా ఈసారి ఒక్క అమ్మాయితో కొట్టించను, గుర్తుపెట్టుకో. ఇంక వెళ్ళు అని వాణ్ణి వదిలేసి కారు దగ్గరికి వెళ్ళిపోతాడు. తన వెనకే అందరూ వెళ్ళిపోతారు. ఏంటి నాన్న, కార్తీక్ గాడు అంత రెచ్చిపోతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు? రేయ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దదిలా ఉందిరా. ఒక్క మెసేజ్తో మినిస్టర్ని రప్పించాడంటే అర్థం కావట్లేదా నీకు? అయినా ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అన్నాడు ఎమ్మెల్యే. నాకసలే మండిపోతుంది. ఇంకోసారి సినిమా డైలాగ్స్ కొట్టావంటే నాన్నవని కూడా చూడను, పదా అని కారెక్కి కూర్చున్నాడు. వాళ్ళ నాన్న కూడా కారెక్కగానే డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. ఏంటి కార్తీక్, నీకున్న కోపానికి ఆ వరుణ్ గాడిని ఏం చేస్తావో అని భయపడ్డాను. సింపుల్గా వదిలేసావేంట్రా? వాడికి ఆల్రెడీ ప్లాన్ రెడీ చేసి పెట్టాన్రా, ప్రస్తుతానికైతే వదిలేద్దాం. సరే పదండి అన్నాడు కార్తీక్. థ్యాంక్స్ కార్తీక్ చెప్పాడు సాగర్. ఎందుకో? నా కోసం ఇక్కడి వరకు వచ్చి. ఆ విషయంలో నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి సాగర్. టైంకి మా ప్రీతిని సేవ్ చేశావు. సరే పదా, నీ చెల్లికి నిన్ను గంటలో మీ ఇంట్లో ఉంచుతా అని చెప్పాను. ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళలేదనుకో, నీ చెల్లి ముందు నా ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఆ మాటకి సాగర్ నవ్వేస్తూ, వద్దులే కార్తీక్, అభి బైక్ ఉందిగా, మేం వెళ్తాంలే, మీరింటికి వెళ్ళిపోండి. సాగర్ అలా అనేసరికి ప్రీతి తన ఫోన్ తీసి కార్తీక్ ఏదో మెసేజ్ పెట్టింది. కార్తీక్ ఆ మెసేజ్ చూడగానే నిజమా అన్నట్టు ప్రీతి వైపు చూసేసరికి ప్రీతి నవ్వుతూ తలదించుకుంది. ఓకే బాయ్ కార్తీక్, బాయ్ ప్రీతి అని వెళ్ళబోతుంటే కార్తీక్ చేయి పట్టి ఆపాడు. మన కారులో వెళ్దాం అన్నాడు కార్తీక్. అది కాదు, అభి బైక్ ఉందిగా. ఆ బైక్ అక్కడే ఉంటుందిలే, కానీ నాకు నీతో కొంచెం పనుంది చెప్పాడు కార్తీక్. సరే చెప్పు అయితే. ఇప్పుడు కాదు, ముందు నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళాలి, తర్వాత చెప్తాలే. సరే అయితే పదా. అభి నువ్వు కూడా రారా? లేదురా, నేను బైక్ పైన వస్తాలే, మీరు వెళ్ళండి.
అనగానే కార్తీక్ వాళ్ళు కారులో అభి వెనక బైక్ మీద సాగర్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. సాగర్ వాళ్ళ ఇంటికి రాగానే గేట్ క్లోజ్ చేసి ఉంటుంది. కార్తీక్ ఈషాకి ఫోన్ చేసి గేట్ ఓపెన్ చేయమని చెప్పగానే ఈషా వచ్చి గేట్ తెరుస్తుంది. అన్నయ్య వచ్చేసావా? నేనెంత భయపడ్డానో తెలుసా? మమ్మీ వాళ్ళు నువ్వెక్కడా అంటే అభి వాళ్ళ ఇంటికి వెళ్ళావని ఏదో కవర్ చేసేసా. బట్ తెల్లారేలోపు వస్తావో రావో అని చాలా భయపడ్డాను. బట్ వచ్చేసావు. ఒసేయ్ తీసుకొచ్చింది నేనే అన్నాడు కార్తీక్. పోరా, నువ్వు తీసుకురాకపోతే మా అన్నయ్యకి కాళ్ళు లేవా ఏంటి రావడానికి? అవునవును, కాలు విరిగింది నీకు కదా, వాడికి అనుకున్నాలే అని ఈషాకి కన్ను కొట్టాడు. రేయ్ నిన్ను అని కొట్టడానికి చెయ్యి లేపింది. కార్తీక్ ఈషా చెయ్యి పట్టుకొని వెనక్కి మడిచి దగ్గరికి లాక్కున్నాడు. లేకపోతే ఏంటే ఇందాక కాల్ చేసి కార్తీక్ మా అన్నయ్యని సేవ్ చెయ్యి ప్లీజ్ అని అడుక్కున్నావు కదే దయ్యం పిల్ల. ఎవర్రా దయ్యం? నువ్వే పెద్ద భూతం. అయినా నేనేం అడుక్కోలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా అంతే. అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావేంటి? అర్ధరాత్రి నీలాంటి దయ్యాలు డిస్టర్బ్ చేస్తాయని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాలే. అంతేనా? లేకపోతే? అమ్మా తల్లి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నాకు నిద్ర అంటే చాలా ఇష్టం. దానిని ఎవరు చెడగొడతారో అని కాపాడుకుంటూ ఉంటాను. ఇంత మెంటలోన్ని తగిలించావేంటి స్వామి నాకు అంది ఆకాశం వైపు చూస్తూ. ఒసే ఈ టైంలో తదాస్తు దేవతలుంటారే, నిజంగా నాకు మెంటల్ ఎక్కిందనుకో తర్వాత నువ్వే పడాలి. అంతలేదు, నేను పడే టైం ఏం కాదో. నిన్ను తీసుకెళ్ళి ఏ మెంటల్ హాస్పిటల్లోనో జాయిన్ చేసేస్తా. రాక్షసి, తర్వాత తిడదు కానీ ముందు చెయ్యి వదులు, నొప్పిగా ఉంది. కాలు ఎలానో విరిగిందిగా, ఇప్పుడు చెయ్యి కూడా విరిగితే గొడవ ఉండదు అన్నాడు కార్తీక్. అబ్బా ఆపండి మీ రొమాన్స్. రేయ్ దాని చెయ్యి వదులు. ఇక్కడ నీకు రొమాన్స్ ఎక్కడ కనిపించిందిరా? బాగానే ఉన్నావా? పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చేసరికి మైండ్ పోయిందా? ప్రీతి వీళ్ళ గొడవ చూడలేక వెళ్ళి కారులో కూర్చుంది. ప్రీతి ఎందుకు వెళ్ళిపోయిందో కార్తీక్కి అర్థమైంది. సరే ఇంపార్టెంట్ విషయం వదిలేసి ఇక్కడ సోది చెప్తున్నా చూడు. సాగర్ పద అన్నాడు కార్తీక్. ఎక్కడికి? అది కూడా ఈ టైంలో? నీతో పనుంది అని చెప్పా కదా. ఎలానో తెల్లవారుతూనే ఉందిగా, రేపు కాలేజీలో మాట్లాడుకోండి అంది ఈషా. తమరు కాస్త నోరు ముయ్యండి. సాగర్ నువ్వురా, అభి నువ్వు కూడా రారా. సరే పదండి అని అందరూ కారెక్కి కూర్చున్నారు. ఇంతలో కార్తీక్ ఏదో గుర్తొచ్చిన వాడిలా కార్ దిగి ఈషా దగ్గరికి వచ్చాడు. ఈషా నువ్వు కూడా రా. ఎక్కడికి? వచ్చావంటే నీకో అద్భుతం చూపిస్తా. అవునా, సరే పదా. కానీ డాడీ వాళ్ళు లేస్తే? వాళ్ళు లేచేలోపు వచ్చేస్తాం. ఒకవేళ రాలేదనుకో సాగర్ మేనేజ్ చేస్తాడులే, పదా. సరే పదా అని ఈషా అడుగులో అడుగు వేస్తూ నడుస్తుంది. తల్లి ఇలా నడిచావనుకో మీ వాళ్ళు లేచే టైంకి కాదు, రేపు మళ్ళీ వాళ్ళు పడుకునే టైంకి వస్తాం. జాగ్రత్త. నా కాలికి దెబ్బ తగిలిందిగా, అందుకే ఇలా అంది. ఈ కార్తీక్ ఎందుకున్నాడు చెప్పు అని ఈషాని 2 చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చి కారులో కూర్చోబెడతాడు. ఎంత బరువున్నావే, ఏం తింటున్నావే రోజు, చూడ్డానికి బక్కగానే ఉన్నావుగా అని మనసులో అనుకుంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. కార్తీక్ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికో తీసుకెళ్తున్నా, సైలెంట్గా కూర్చో. నేనేం కూర్చోను, ముందు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు. నేను చెప్పను. కొంపతీసి మమ్మల్ని అమ్మేయడానికి తీసుకెళ్తున్నావా ఏంటి అంది ఈషా. నిన్నెవడు కొంటాడే? అసలే కాలు విరిగింది, మెదడు ముందు నుంచే లేదు. నిన్ను అమ్మాననుకో కొన్నవాడు ఆ నెక్స్ట్ డేనే నా దగ్గరకొచ్చి నన్ను 2 పీకి మరీ నిన్ను అప్పగించి వెళ్తాడు. వద్దమ్మా, అంత సాహసం నేను చేయలేను. నిన్ను అని కొట్టడానికి ముందుకు జరిగింది ఈషా. ఏయ్ అసలే కారు డ్రైవ్ చేస్తున్నా, ఈ టైంలో కొట్టావనుకో తీసుకెళ్ళి ఏ చెట్టుకో డాష్ ఇచ్చేస్తా. అప్పుడు ఆ 2వ కాలు కూడా విరిగిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది. జాగ్రత్త. అసలు నిన్ను కాదురా వాడిననాలి. వాడా? ఎవడే వాడో? ఇంకెవరు? నన్ను మెట్ల మీద నుండి తోసినోడు. వాడలా చేపట్టే కదా నీతో ఇలా మాటలు పడాల్సి వస్తుంది. తోయడమేంటి? నువ్వు పడిపోలేదా? లేదు, నేను నక్షత్ర స్టెప్స్ దిగుతూ వస్తున్నాం కదా, అప్పుడు వెనకాల నుండి ఎవరో నెట్టేశారో, అప్పుడు నేను పడిపోయానో తెలుసా? అవునా,
నిన్ను తోసేసిన మహానుభావుడు ఎవరే? వాడి వల్ల ఈరోజు నేను ఒక సిలిండర్ని నా చేతులతో మోయాల్సి వచ్చింది. వాడు కనపడాలి, అయిపోయాడు వాడు నా చేతుల్లో. కార్తీక్ ఆ మాట అనేసరికి ప్రీతి వాళ్ళకి కార్తీక్ ఈషాని ఎత్తుకొచ్చి కారులో కూర్చోబెట్టిన సీన్ గుర్తొచ్చింది. అందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఈషాకి మాత్రం వాళ్ళెందుకు నవ్వుతున్నారో అర్థం కాలేదు. సిలిండర్ మోయడం ఏంటి కార్తీక్? అంది ఈషా. ఆహా, ఏమీ లేదు, నక్షత్ర నీ పక్కన ఉంది కదా, అందుకే పడిపోయింటావు అంటున్నా. ఓహ్ అవునా, మరి సిలిండర్ అని ఏదో అన్నావు? ఇది వదిలేలా లేదుగా. అంటే ఈషా, అది గుర్తొచ్చింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది. చాలా రోజుల నుండి రావట్లేదు. ఈ రోజైనా వస్తుందో రాదో అని అంటున్నా అంతే అన్నాడు కార్తీక్. అవునా, ఇంకా నేనేదో అనుకున్నా. సిలిండరే కదా, వచ్చేస్తాదిలే. మాకైతే 3-4 డేస్లో వస్తుంది. మరి మీ ఏరియాలో ఎప్పుడు వస్తుందో? నీ తింగరి, పోనీలే బతికిపోయాను అనుకున్నాడు మనసులో. వీళ్ళిద్దరి మాటలకి కారులో ఉన్న మిగతా ముగ్గురు పడి పడి నవ్వుకున్నారు. నా చెల్లిని ఎందుకురా ఏడిపిస్తున్నావు అన్నాడు సాగర్. నీకెందుకురా, మూసుకొని కూర్చో. వాళ్ళలా మాటల్లో ఉండగానే కారు ఓ ప్లేస్లో ఆగింది. దిగండి అనగానే దిగారు అందరూ. ప్రీతి, నేను కారు పార్క్ చేసి వస్తాను, మీరు లోపలికి వెళ్ళండి. సరే అంది. త్వరగా కారు పార్క్ చేసి రా కార్తీక్. ఏమ్మా చిట్టితల్లి, నన్ను వదిలి కాసేపు కూడా ఉండలేకపోతున్నావా? వచ్చేస్తారా? జస్ట్ 5 minutes ఓకేనా అన్నాడు. ఉండలేకపోవడమా తొక్క, నన్ను లోపలికి తీసుకెళ్ళాలి కదా, అందుకే త్వరగా రా అంటున్నా అంది ఈషా. ఛీ దయ్యం పిల్ల, ఇంకా నేనేదో అనుకొని ఫీల్ అయిపోయాను కదే. అయినా దాన్ని లోపలికి తీసుకెళ్ళడం అనరు, మోసుకెళ్ళడం అంటారు. అయినా మీ అన్నయ్య ఉన్నాడుగా, వాణ్ణి మోసుకెళ్ళమను. అంత లేదు బాస్, ఇందాక సిలిండర్ అది ఇది అని ఏదో వాగావు కదా, నువ్వే తీసుకురా. ఈషా, వాడు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండవే, లోపలికి రాకు అని సాగర్, ప్రీతి, అభి లోపలికి వెళ్ళిపోయారు. సరే ఈషా, ఇక్కడే ఉండమ్మా, వచ్చేస్తాను అని కార్తీక్ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. ప్రీతి, మనం ఇప్పుడు ఈ హోటల్కి ఎందుకు వచ్చాం అడిగాడు సాగర్. సాగర్, నువ్వు నన్ను ఏం అడగొద్దు. ఒకవేళ అడిగినా నేను ఆన్సర్ చేయను. ప్లీజ్ 1 గంట సైలెంట్గా ఉండు. సరే ప్రీతి, అంటే తెల్లారిపోతుంది కదా, నేను ఈషా కూడా ఇంట్లో లేకపోతే కంగారు పడతారు, అందుకే అన్నాను. నువ్వు ఇంతలా చెప్తున్నావు కదా, ఇంక అడగనులే. ఇప్పుడు టైం 3 అయింది కదా, 6 కల్లా మీ ఇంట్లో ఉంటావు, ఓకేనా? పదా అని హోటల్ లోపలికి నడిచింది ప్రీతి. అదొక పెద్ద స్టార్ హోటల్. చూడటానికి 2 కళ్ళు చాలలేనంతగా అందంగా లైట్స్తో అలంకరించి ఉంది. సాగర్, అభి లోపల చూస్తూనే నోళ్లు తెరిచారు. ప్రీతి వాళ్ళు లోపలికి వెళ్ళగానే అక్కడ మేనేజర్ వచ్చి ప్రీతిని విష్ చేస్తాడు. ప్రీతి కూడా రిటర్న్ విష్ చేస్తుంది. కార్తీక్ సార్ ఎక్కడ మేడం? వస్తున్నాడు. ఇంతకీ రూమ్స్ రెడీ చేశారా? చేశాం మేడం, సార్ ఫోన్ చేసి చెప్పగానే అరేంజ్ చేసేసాం. ఓకే. ప్రీతి ఇలా అతనితో మాట్లాడుతూ ఉండగానే కార్తీక్ అతి కష్టం మీద ఈషాని తీసుకొస్తాడు. కార్తీక్ని చూడగానే మేనేజర్ దగ్గరికి వచ్చి విష్ చేస్తాడు. హలో సార్, హౌ ఆర్ యూ? హాయ్, ఐఎమ్ గుడ్, మీరెలా ఉన్నారు? ఫైన్ సార్, మీరు చెప్పినట్టే 2 రూమ్స్ రెడీ చేసేసాం సార్ అని కీస్ తీసి కార్తీక్ చేతికి ఇస్తాడు. థ్యాంక్ యూ అని అతనితో చెప్పి ప్రీతి వైపు తిరిగి ఒక కీ ఇచ్చి రూమ్ డోర్ ఓపెన్ చేయమని చెప్పి ఈషాన్ తీసుకెళ్ళి రూమ్లో బెడ్ పైన కూర్చోబెడతాడు. ఓకే ప్రీతి, మీరు రెడీ అవ్వండి అని కార్తీక్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. సార్, జ్యూస్ ఏమైనా పంపించమంటారా అడిగాడు మేనేజర్. నోనో, ఇప్పుడు అవేం వద్దు, ఏదన్నా అవసరం ఉంటే పిలుస్తాలే అని కార్తీక్, సాగర్, అభిలని రమ్మని ఇంకో రూమ్లోకి వెళ్ళిపోతాడు. ప్రీతి, ఏంటిదంతా అంది ఈషా. అవన్నీ తర్వాత, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, వచ్చి ఈ చీర కట్టుకో. చీరా? ఇప్పుడా? ఎందుకు? ఈషా, టైం లేదు, ప్లీజ్ త్వరగా వెళ్ళిరా, కాసేపు ఆగితే అన్నీ అర్థమవుతాయి అనగానే సరే అని ఈషా ప్రీతి సాయంతో వాష్రూమ్ వైపు నడిచింది. కార్తీక్, ఈ డ్రెస్సులేంటి కొత్త బట్టల్లా ఉన్నాయి, అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం అడిగాడు అభి. రేయ్, ప్రీతి కాసేపు ఏం మాట్లాడొద్దు అంది కదా, సైలెంట్గా వెళ్ళి రెడీ అయ్యిరా అనగానే అభి ఇంకేం మాట్లాడలేదు. కార్తీక్ మాత్రం నవ్వుకుంటూ స్నానానికి వెళ్ళిపోయాడు.
సరిగ్గా గంటకి అందరూ రెడీ అయ్యి ఎవరి రూమ్స్లో నుండి వాళ్ళు బయటకు వచ్చారు. ప్రీతి, ఈషా చీరల్లో కనిపించేసరికి సాగర్, కార్తీక్ కళ్ళు ఆర్పడం కూడా మర్చిపోయి చూస్తూ ఉండిపోయారు. అబ్బా, నా పొట్టి దయ్యం పిల్ల, ఎంత ముద్దుగా ఉన్నావే అంటూ వెళ్ళి ఈషాని హగ్ చేసుకున్నాడు కార్తీక్. రేయ్, నేనిక్కడే ఉన్నారా అన్నాడు సాగర్. ఉన్నావా, ఉంటావు, ఎందుకుండావు అంటూ హగ్ బ్రేక్ చేశాడు. ఈషా నవ్వుకుంటూ నిల్చుంది. నీకస్సలు భయం లేదురా? భయం ఎందుకురా, నా పెళ్ళాం నా ఇష్టం. అయినా నువ్వేదో అన్నావని కాదు, టైం అవుతుందని వదిలేసా. పెళ్ళామేంట్రా అప్పుడే? ఏ రోజైతే ఈషాని నేను ప్రేమించానో ఆ రోజే అది నా భార్య అయిపోయింది. నా దృష్టిలో మనసులు కలిస్తే చాలు, పెళ్ళి అయిపోయినట్టే. కాకపోతే అఫీషియల్గా అవ్వాలి అంతే. బాగా చెప్పావు కార్తీ అంది ప్రీతి. ఈ కార్తీక్ గాడు ఎప్పుడూ అంతే. సరే పదండి, టైం లేదు అని వెళ్ళి కారు తీసుకురాగానే అందరూ మళ్ళీ స్టార్ట్ అయ్యారు. కార్తీక్, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అడిగితే చెప్పవేంటి అంది ఈషా. అమ్మా తల్లి, నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. నీ కిడ్నీలు కళ్ళు ఏం అమ్మేయట్లేదో, సరేనా? నువ్వు ఏం భయపడకుండా కాసేపు ఆ నోటికి తాళం వెయ్యి. అది కాదు, అసలు తెలుసుకోవాలి కదా అని. ఓయమ్మో, అనవసరంగా నీ కాలు విరిగిందే, అదేదో మూతి పగిలి పళ్ళు రాలిపోయినా బాగుండేది. నాకు ఈ టార్చర్ ఉండేది కాదు. పోరా అని చెప్పి మొహం పక్కకు పెట్టుకొని కూర్చుంది ఈషా. కార్తీక్ నవ్వుకుంటూ కారు డ్రైవ్ చేస్తున్నాడు. కొద్దిసేపటికి కారు ఒక గుడి ముందు ఆగింది. అందరూ క్రిందకి దిగారు. ఇప్పుడు గుడికెందుకు వచ్చాం అడిగాడు సాగర్. పద చెప్తా అని అందరూ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళారు. గుడి మెయిన్ డోర్ దాటగానే ఒక అబ్బాయి వచ్చి కార్తీక్కి ఒక కవర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సాగర్ వాళ్ళు ఆ కవర్ ఏంటి అని ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేరు. ఎందుకంటే గుడి ఆవరణం చూసే పనిలో పడ్డారు వాళ్ళు. సూర్యోదయ సమయం కావడంతో గుడి అంతా చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడప్పుడే సూర్యుడు కొద్ది కొద్దిగా ఆకాశాన్ని తాకుతూ ఉండగా గుడి గోపురం పైనుండి ఆ దృశ్యం చాలా అందంగా కనపడుతుంది. అందరూ అలా చూస్తూనే ఉండిపోయారు చాలాసేపు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే.